వ్యూవర్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు చేసుకుందామా. మజ్జిగ పులుసు చేయడానికి ఇట్లా మజ్జిగను ఏం చేయాలంటే ఫస్ట్ మరీ పులవకూడదు, కొంచెం కమ్మగానే ఉండాలి. పెరుగు చక్కగా చిలుక్కొని చిక్కటి మజ్జిగ చేసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు శనగపిండి, చిక్కదనం కోసం అన్నమాట. చూసారా, ఈ చిక్కదనం ఉంటే చాలు. ఇలా పొయ్యి మీద సిమ్లో పెట్టుకుని పక్కన మనకు కావాల్సిన బెండకాయ ముక్కలు, నేను బెండకాయ ముక్కలు, క్యారెట్ వేసాను చూసారా, ఇవి పక్కన ఉడికించి పెట్టుకోవాలన్నమాట. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇట్లా సిమ్లో పెట్టుకుని ఆ శనగపిండిలో మజ్జిగలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కదుపుతూ, ఇలా కలుపుతూ నెమ్మదిగా 3-4 బాయిల్ వచ్చే వరకు ఇలా మరగబెట్టుకోవాలన్నమాట. చూసారా, మనకు తెలిసిపోతుంది ఇది అయిపోయిందనమాట. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, కొంచెం ఇంగువ, ఎక్కువ వద్దు, మజ్జిగ కదా చేదు వస్తుంది, పెట్టి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మాటికి మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా, వేడి పెట్టకూడదు. మాటికి వేడి పెడితే ఏమవుతుందంటే చేదుతనం వస్తుందన్నమాట. అందుకని అలాగే వేసుకోవాలి. మర్నాటికి చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే మీరు, ఇది పూర్వకాలం నాటి వంట అన్నమాట. అప్పుడు మజ్జిగ ఉండేవి కావు కదా ఎక్కువ, ఏమన్నా కొంచెం ఉన్నా కూడా ఇలా చేసుకునేవాళ్ళు అనమాట, 10 మందికి సరిపోయేటట్టు. తప్పకుండా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లు తప్పకుండా పెట్టండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. మళ్ళా ఇంకో కలర్ఫుల్ వంటతో కలుద్దాం.